Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. ఆ టాపిక్ ఏంటి అంటే, మనందరం కూడా ఇంటికి దిష్టి తగిలినప్పుడు దిష్టి కోసం అని చెప్పి రకరకాల వస్తువులు కడుతూ ఉంటాము. ఒక ఇంటికే కాదు, షాపులకి, మనం వ్యాపారం చేసే సంస్థల దగ్గర కానివ్వండి, అలాంటి ప్రదేశాల్లో కూడా ఈ ఒక పట్టిక అనే ఒక వస్తువు అనొచ్చు, దాన్ని స్టోన్ అంటాం మామూలుగా, దాన్ని మనం దిష్టి కోసం కడుతూ ఉంటాము. కానీ ఇదే పట్టిక, దీన్ని మనం ఓన్లీ దిష్టి కోసమే కాదు, హెల్త్కు సంబంధించిన మరొక విధానంగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి సుధాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అసలు ఏంటి, దీన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, నిజంగా అంటే ఒక రాయి వల్ల హెల్త్కి ఉపయోగాలు ఉన్నాయా, దీనికి సంబంధించిన విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నమస్తే అండి. సుధాకర్ రెడ్డి గారు, ఈ టాపిక్ అసలు నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అనిపిస్తుంది. ఇది పట్టిక అంటే ఒక స్టోన్, దీన్ని మామూలుగా మనం దిష్టి కోసం అని చెప్పి కడుతూ ఉంటాం, ఇంట్లో కానివ్వండి, మనం బిజినెస్ చేసే ప్రదేశాల్లో కానివ్వండి, ఇలా వ్యాపార సంస్థల్లో. కానీ దీన్ని ఆరోగ్యపరంగా కూడా ఉపయోగించుకోవచ్చు అంటే నేనైతే నమ్మలేకపోతున్నాను. దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి? అంటే పట్టిక అంటే మీరు అన్నట్టు దిష్టికి వాడతారు. అవును, దిష్టి పెడతారు. రాగానే బయట నుంచి ఎవరైనా జనం లోనికి వచ్చినా వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా లోనికి రాకుండా ఫిల్టరైజేషన్ అయిపోతాయని పెడతారు. ప్లస్ అదే దిష్టికి బూడిద గుమ్మడికాయ కూడా పెడతారు. అవును, అదే బూడిద గుమ్మడికాయని ఈ మధ్యకాలంలో మా యొక్క ఆయుర్వేద వైద్యులు కూడా దాన్ని బాగా హైలైట్ చేయడం జరిగింది. ఈ సమ్మర్లో మేము బూడిద గుమ్మడికాయ ఏంటంటే ఆయుర్వేదంలో కోష్మాండలేహ్యం అని ఉంటుంది. ఆ కోష్మాండలేహ్యం అంటే బాడీకి వేడి చేయకుండా ఉండటానికి ఆ లేహ్యం రూపంలో తింటారండి. బూడిద గుమ్మడికాయని పటిక బెల్లం కలిపి లేహింగం చేస్తారు. ఇంట్లో కూడా చేసుకుంటారు ఈ మధ్యకాలంలో. అది మనకి బయట స్వీట్ షాపుల్లో అమ్ముతారు, స్వీట్ కింద బూడిద గుమ్మడికాయ స్వీట్స్ అమ్ముతారు. అది తినటం వల్ల ఓవర్ హీట్ ఫార్మేషన్ తగ్గుతుంది. అంటే బాడీలో ఓవర్ హీట్ ఫార్మేషన్ తగ్గితే ఈ పైల్స్ కంప్లైంట్స్ అవి రాకుండా ఉంటాయండి. అంటే హీట్ వల్ల వచ్చే ఇబ్బందులన్నీ కూడా అన్ని తగ్గుతాయండి. అదొక ఫుడ్ సప్లిమెంట్ కింద వాడతాం మనం. అది కూడా దిష్టికి వాడుతున్నారు. ఈ పట్టికను కూడా దిష్టి కింద వాడుతున్నారు. ఈవెన్ సైంధవ కూడా దిష్టి కింద వాడుతున్నారు. ఈ దిష్టి కింద వాడే అన్నీ కూడా మనకి హెల్త్ పరంగా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ తగ్గిస్తుందండి. అంటే ఇప్పుడు మీ మీడియా పరంగా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఈ పట్టికని మామూలుగా అయితే చాలా ఓళ్ళలో ఇనప పెంకలు వేసి పొంగిస్తారు. అంటే వాటర్లా పొంగిపోతుంది. అంటే ఏమి వేయొద్దు, ఇది ఒక్కటే ఇనుప బాండి పైన, ఇది ఇనప బాండి పైన పెట్టితే కింద స్టవ్ వెలిగిస్తే ఇది వాటర్ కింద అయిపోతుంది. దాన్ని శుద్ధి అంటారు అనమాట. అలా పట్టికను శుద్ధి చేసి మామూలుగా నోట్లేసి మామూలుగా ఒక గ్లాస్ వాటర్లు వేసి ఆ వాటర్ని పుక్కిలిస్తారు. పుక్కిలిచ్చటం వలన ఈ మౌత్ అల్సర్స్ ఉంటాయి, మన నోట్లో పుళ్ళు అవుతూ ఉంటాయి, ఈ థ్రోట్లో ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. మీకు చాలామంది పిల్లలకి టాన్సిల్స్ అవుతూ ఉంటాయి. ఆ టాన్సిల్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా ఇది తగ్గిస్తుందండి. అంటే ఈ మధ్యకాలంలో ఈ పట్టిక మీద మా గురువు గారు చాలా మంది ఉన్నారు. ఈ పట్టికని మెడిసిన్ కింద ఇచ్చి కొన్ని వందల వేల రోగాలను తగ్గించే వాళ్ళు కూడా ఉన్నారండి. దీనికి ఇంటేక్ లోనికి ఇస్తారు. ఇదే పట్టికని మనం సమ్మర్లో వాటర్లో వేసి చేయటం వల్ల ఏంటంటే మనకు బయట ఒడ్డు పేలిపోతూ ఉంటుంది, ఆ పేలుపు తగ్గుతుందండి. ఇది అంటే ఇప్పుడు ఉంది, ఆంధ్ర సైడ్ ఉంది, ఎక్కువ ఎండలకు ఒళ్ళు పేలిపోతూ ఉంటుందండి, స్వెట్టింగ్ పట్టేసి. ఆ పేలిపోయినప్పుడు పట్టుకేసి కొంచెం స్నానం చేసేటప్పుడు ఒంటి దురదలు తగ్గుతాయి అనమాట. పగిలిపోయి దురదలు వచ్చేస్తూ ఉంటాయి, అవి తగ్గుతూ ఉంటాయి. ఈవెన్ ఇదివరకు షేవ్ చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఈ లోషన్స్ వచ్చినాయి, కానీ ఈ పట్టుకుని గడ్డానికి పెట్టుకునేవారు, యాంటీసెప్టిక్ కింద పెట్టుకునేవారు. ఇది మనం నెలకొకసారి మన వాటర్ టబ్స్ ఉంటాయి కదండి, పెద్ద పెద్ద టబ్స్ ఉంటాయి, స్నానం చేయడానికి టబ్స్ ఉంటాయి, ట్యాంక్స్ ఉంటాయి. ఆ క్లీనింగ్కి కూడా ఈ పట్టిక ఇంత మొక్కనేస్తే మొత్తం అంతా టబ్ అంతా క్లీన్ అయిపోయి లోన్ ఉన్న జెమ్స్ అన్ని చచ్చిపోతూ ఉంటాయి ఈ పట్టిక వలన. ఆ విధంగా క్లీనింగ్ వాడతారు. ఇదే పట్టికని చాలా మంది ఊళ్ళలో పూర్వకాలం వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పొంగిస్తారు అనమాట, శుద్ధి అంటారు అనమాట. చిన్న మంట మీద పెట్టి ఇనప పెంక మీద పెట్టగానే వాటర్ కింద అయిపోతుందండి. ఇది అయిపోయిన తర్వాత గరిటెతో ఇట్లా కలిపిన తర్వాత ఆఫ్ చేసేసి ఆ పౌడర్ని భద్రపరుచుకుని ఒక పట్టిక 2000కి ఎంత వస్తే అంత
ఒక గ్లాస్ వాటర్లో వేసుకు తాగుతారు అనమాట. నార్మల్ వాటరేనండి? నార్మల్ వాటర్ వేసి తాగుతారు. తాగిన తర్వాత వాళ్ళకి ఏమవుతుంది, ఈ ఇంటెస్టైన్స్లో తెలియకన్నా ఏదన్నా అల్సర్స్ ఉన్నా అవి కూడా తగ్గుతాయి అనమాట. ఈ పైల్స్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు ఈ ఆలంని వాటర్లో డిప్ చేసేసి తర్వాత ఆ వాటర్తో వాష్ చేసుకుంటూ ఉంటారు. అందుకే ఇన్ఫెక్షన్ ఎక్కువ పెరగకుండా ఉండటానికి వాడతారండి. ఓకే, అంటే ఓవర్ హీట్ వల్ల వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా ఇది సొల్యూషన్. ఓవర్ హీట్ వల్ల వచ్చే రుగ్మతలు ఏదైతే ఉంటాయి, మనకి ఏదైనా ఒళ్ళు పేలటం కానీ, పగలటం కానీ, దురదలు రావటం కానీ, ఇలాంటి దాని మీద ఏంటంటే పటికతో నీళ్ళతో కడగటం వల్ల గమ్ముని తగ్గిపోతూ ఉంటాయి. ఇదే పటికని ఏంటంటే మన టీత్ మధ్యన అల్సర్స్ వస్తూ ఉంటాయి. అవును, అది పళ్ళ మధ్య బ్లడ్ బ్లీడ్ అవుతూ, చిగుళ్ళు బ్లీడ్ అవుతూ ఉంటాయి. అవును, ప్లస్ కొంతమంది ఏంటంటే కొంతమందికి చిగుళ్ళు బ్లడ్ రాకపోయినా ఉబ్బిపోయినట్టుగా ఉంటుంటాయి ఎప్పుడు కూడా. డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇట్లా జరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఇలా పొంగించుకోవాలి, పెంక మీద వేసి పొంగించుకుని ఒక డబ్బాలో భద్రపరుచుకుని బ్రష్ చేసిన తర్వాత ఒక 2 వేళకి ఎంత వస్తే అంత వాటర్లో తీసుకుని, మగ్గులో వాటర్లో తీసుకుని ఉక్కులించి ఊయటం వల్ల ఏంటంటే ఆ చిగుళ్ళ మధ్యన వచ్చే సమస్యలు తగ్గుతాయండి. ఈ పట్టిక ఇన్ని విధాలుగా వాడతారు. ఇది గమ్మున ఏదైనా మనకి ఎక్కడైనా మనకి కట్ అయింది అనుకోండి, వెంటనే బ్లడ్ అది కట్టడానికి, అంటే బ్లడ్ ఎక్కువ ఓవర్ఫ్లో ఆగటానికి ఈ పటిక పెట్టగానే ఆగిపోతుంది. ఈ పటిక అందుకే ప్రతి ఇంట్లోని ఉంచుకుంటారండి. ఇది ఫస్ట్ మండినట్టు ఉన్నా వెంటనే అది మండుతుందండి. ఇది నోట్లేసి పుక్కిలించగానే నోరు మొద్దువారినట్టు అనిపిస్తుంది 5 నిమిషాలు, తర్వాత మామూలు నార్మల్ అయిపోతుంది. ఆ మొద్దువారినప్పుడే మొత్తం అంతా రిపేర్ చేసుకుంటుందండి అది. ఈ విధంగా కొంతమంది ఏంటంటే ఈ పటికతోనే ఐ డ్రాప్స్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే మామూలుగా కంపెనీ వాళ్ళు కూడా దీంతో కూడా ఐ డ్రాప్స్ తయారు చేస్తారు. అలా ఇది పటికని కొన్ని రకాలుగా డెంటల్లో ఎక్కువ పౌడర్స్లో వాడతామండి. ఇది డెంటల్ వాటికి వాడతాం. ఇది అంటే ఉత్తరేణి గింజల్ని పౌడర్ చేసి దాంట్లో కొంచెం యాలం అంటారు, యాలం పటికని ఆలం అంటారు. ఈ పటికని తీసుకుని పళ్ళు వాష్ చేసుకుంటారు, ఎందుకంటే ఎప్పటికప్పుడు శుభ్రం అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా పటికని కొన్ని వందల రకాలుగా ఈ పటికని వాడతారు. కొన్ని ఆయుర్వేద వైద్యంలో ప్రత్యేకమైన దీనికంటూ గుర్తింపు ఉన్నదండి. మొత్తానికి అంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు మౌత్ అల్సర్స్ వల్ల. చీటికి మాటికి వస్తూనే ఉంటాయి అవి, వాటి వల్ల ఏమి తినలేకపోతుంటారు, సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు, ఇబ్బంది పడతారు. మీరు అన్నట్టుగా టాన్సిల్స్ కి సంబంధించి కూడా చాలా మంది పిల్లలు టాన్సిల్స్ బాధపడతారు. ఇలా పొంగించుకోవాలండి, పటికి నేను పెంక మీద పొంగించి చిటికెట్ తీసుకుని గార్లింగ్ చేసి పూసేస్తూ ఉంటే పిల్లలు తెలియక మింగనే అందుకే పొంగించాలంటారు. పొంగితే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవండి. ఇలా పొంగించి పెట్టుకుంటే దాన్ని ఇలా పుక్కిలించి చూసేస్తే ఏమవుతుందండి, ఇక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ పోతుందండి. కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో వేసుకోవచ్చు, వేసుకుని పొంగించి చూసేసేటప్పటికి ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. ఇలా ఈ విధంగా ఏంటంటే పటికని కొన్ని వందల వేల రకాల ప్రాబ్లమ్స్ కూడా ఇంటేక్గా వాడతారు. అది అనుభవం ఉన్న వాళ్ళు వాడతారు. మనం జనరల్గా అయితే గార్లింగ్ చేసుకుంటానికి ప్లస్ స్నానం చేసినప్పుడు వాటర్లో వేసుకుని చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ సమ్మర్లో చాలా మందికి ఒళ్ళు పగిలిపోతూ ఉంటుంది కదా, వాళ్ళకి చాలా ఉపశమనం కలుగుతుందండి ఇది. ఈ విధంగా పటికని వాడటం వల్ల మనకి అన్ని రకాల ఉపయోగాలు, అంటే దిష్టికే కాదు మనం ఇన్ని రకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే దేని తక్కువ అంచనా వేయకూడదు అంటారు కదా, అలా రాయే కదా దేనికి ఉపయోగపడుతుంది అనుకుంటాం, కానీ ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అనమాట ఇది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.